హాయ్ రా. హాయ్. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు తెలుసా? నాటకం కన్యాశుల్కం నాటకంకి వచ్చి. ఓకే, అసలు నీకు నాటకాలు అంటే ఏంటో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్? కొన్ని చూస్తాను అప్పుడప్పుడు. చూస్తావు. సినిమాల్లో కాదమ్మా నాటకాలు అంటే. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా వాళ్ళు పద్యాలు అవి పాడుతూ చెప్తారు. అలాంటి నాటకం ఎప్పుడైనా చూసావా? ఇప్పటి వరకు ఇప్పుడు చూడలేదు. ఓకే, మీ మమ్మీ ఎవరు? ఇవిడే. ఓకే, సో హాయ్ మేడం, నమస్తే. హాయ్ అండి, నమస్తే. అర్థమైపోయింది మీ పిల్లలకి ఇప్పటి వరకు అసలు నాటకాలు తెలీదు. చూపించాను, నేను ప్రెస్ లోనే చేసేదాన్ని. వర్క్ లీడర్ లోనే 9 years చేశాను. సూపర్. సార్ మాకు బాగా రమణమూర్తి గారు తెలుసు. ఓకే, పిల్లలు చిన్నప్పుడు అనమాట తీసుకొచ్చేదాన్ని ఇక్కడికి, కానీ వాళ్ళకి ఐడియా లేదు అంతే. అంటే ఇప్పుడు పిల్లల్ని సినిమాలకి, పార్కులకి, గేమ్స్ కి తీసుకెళ్తారు, కానీ వాళ్ళకి బయట ఇలాంటి ఒకటి ఉంటాయని కూడా వాళ్ళకి ఇప్పుడు తెలియట్లేదు. అందుకని చెప్పేసి ప్రత్యేకించి తీసుకొచ్చాను ఇక్కడికి. సూపర్. అంటే పేరెంట్సే ఇలాంటి మంచి ప్లేసెస్ తీసుకురావడం అనేది మంచి. మీరు చెప్పండి మేడం, కన్యాశుల్కం నాటకం ఇదే ఫస్ట్ టైం ఇంతకు ముందు చూసారు? లేదు, ఇదే ఫస్ట్ టైం. మీరు కూడా ఇదే ఫస్ట్ టైం. సో మీకు మన లీడర్కి ఉన్న అనుబంధం చెప్పండి మేడం. నేను లీడర్తో చాలా ప్రత్యేకం అండి. అసలు మా బ్రదర్స్ ఫస్ట్ ఉండేవారు, ఇద్దరును. వాళ్ళ ద్వారా నేను వచ్చాను. రమణమూర్తి గారి దగ్గర 9 years నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, చేశాను వర్క్. అది టెలికాలర్ దగ్గర నుంచి మొత్తం అన్ని సెక్షన్లు ఆల్మోస్ట్ చూస్తాను. అక్కడ డిటిపి సెక్షన్ దగ్గర నుంచి అకౌంట్ సెక్షన్ దగ్గర నుంచి అన్నీ చూశాను. సూపర్. అరే ఫస్ట్ టైం ఈ నాటకానికి వచ్చావు కదా, నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్చువల్గా తెలుసుకోవాలనే వచ్చాను నేను. సూపర్. నాకు ఇప్పుడు దాకా ఈ స్టోరీ గురించి తెలియదు, దానికోసం మళ్ళీ ఇప్పుడు పూర్తిగా చూసి నాతో రివ్యూ షేర్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే కొంచెం ఎక్సైట్మెంట్తో ఉన్నాను, ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం వచ్చాను. మీరు మళ్ళీ నాటకం చూసి రివ్యూ నాతో షేర్ చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.